వీళ్ళేమో లేదు సుధీర్ గారు చెప్పారని ఇక్కడికి వద్దాం అంటున్నారు. లేదు ఇద్దరు డాక్టర్లేమో అలా చెప్పారు. అసలు ప్లాస్మా థెరపీ అనేదే లేదు. సర్జరీయే దీనికి మార్గం అంటున్నారు. మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సింది దీనికి. ఇది చాలా మందికి ఇలా జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడన్నా చూడండి, కొత్తగా సమాజంలోకి ఒక మార్పు వచ్చిందనుకో, దానికి అడ్డంకులు ఉంటాయి. హ్మ్. ఉంటాయి కదా! అందరూ యాక్సెప్ట్ Obviously చేయరు. ఉంటాయి. టక్ 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 అని యాక్సెప్ట్ చేయరు. హ్మ్. సో చాలా డిస్కషన్స్ జరుగుతాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. హ్మ్. చాలా జరిగిన తర్వాత అది మంచిదైతే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే 2017లో నేను ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశానో, హ్మ్. స్టార్టింగ్ డే 1 నుంచి కూడా మనకు అడ్డంకులు. ఏం అడ్డంకులు? హ్మ్. దీని గురించి దుష్ప్రచారం. హ్మ్. ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా, హ్మ్. ఎవరో పేషెంట్ హ్మ్. నా దగ్గరికి వచ్చి నమ్మకంతోటి నా మాట విని హ్మ్. నమ్మి, సర్లే సెకండ్ ఒపీనియన్ దగ్గరికి వెళ్ళి, సెకండ్ ఒపీనియన్ డాక్టర్ ఎవరైతే మాట్లాడారో ఆ డాక్టర్ వద్దు అన్నప్పుడు అందరికీ కూడా ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే ఆ డాక్టర్ ఎవరు?